గోపినాథ్, మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. అదేంటంటే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సీఎం అయిన తర్వాత మొదటి సంతకం మహిళలకు సంబంధించి ఉచిత బస్ మీద చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉంది? శివాని, మొత్తం మీద ఎందుకురా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇది కూడా ఒకటి. ఇప్పటికే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆ రకమైనటువంటి ఏదైతే ఈ ఉచిత బస్సుకు సంబంధించి పథకం నడుస్తూ ఉన్నాయి. అయితే తమిళనాడులో కూడా తీసుకొస్తానంటూ కూడా విజయ్ చెప్పడం జరిగింది. అందువల్లనే ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందరికీ కూడా ఒక మంచి వెసులుబాటు. ఎందుకంటే చిరు ఉద్యోగులు కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, ఇట్లా ఎవరైనా సరే మహిళలు ఇతర ప్రాంతాలకు, బయట ప్రాంతాలకు వెళ్ళి రావాలన్నా కూడా సరే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. అందువల్లనే ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లనే దానికి సంబంధించే ఈ రకమైనటువంటి ప్రమాణ స్వీకారంలో కూడా అంటే ఆయన ఫస్ట్ సైన్ దానిపైన చేసే అవకాశాలు కూడా. ఎందుకంటే 108 మంది ఆయనతో పాటు ఆయన 2 స్థానాలు కైవసం చేసుకున్నాడు కాబట్టి సో ఇంత పెద్ద ఎత్తున ఆయన ప్రజా ఆదరణ పొందారు అంటే ఎక్కువగా ఆ రోజు, ఎందుకంటే మనం ఐనూస్ తరఫున కూడా ఆ రోజు పోలింగ్ ఏదైతే జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగింది. సర్వేలన్నీ కూడా చాలామంది చెప్పారు మహిళల్లో పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది ఈసారి విజయ్ పార్టీకి సంబంధించి. సో అంత పెద్ద ఎత్తున ఆదరణ చూపించారు అంటే మహిళలకి ప్రధానంగా అంటే ప్రతి ప్రాంతంలో కూడా అలాంటి ప్రభావం కనపడింది. గ్రామ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్రాంతంలో కూడా మహిళలు ఆదుకున్నారు. వార్డుల వారీగా లెక్కేసుకున్నా కూడా సరే ఆ పెద్ద ఎత్తున మహిళలు టీవీకే పార్టీ అధికారులకు రావాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఈ ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు బస్సు ప్రయాణంతో పాటు మహిళలకు సంబంధించి ఇంటింటికి సంబంధించి 6 సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో ఆకర్షితులయ్యారు. మరోవైపు మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానంటూ కూడా. అంటే ఇప్పటివరకు కూడా మనం చూస్తే చాలా ప్రాంతాలు ఎలా జరుగుతూ ఉంటుంది అంటే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా ఒకరికి మాత్రమే పింఛన్లు లేదంటే ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలు అనేవి ఉండేవి. బట్ అలా కాకుండా ఎంతమంది ఉంటే అందరికీ ఆదుకుంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా యువతకు సంబంధించి ఉద్యోగాలు లేక చాలా బాగా చదువుకున్న వాళ్ళంతా కూడా కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ స్థాయిలో ఖచ్చితంగా చదువులకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అది తొలి ఏడాదిలోనే పూర్తి స్థాయిలో కూడా ఆల్మోస్ట్ ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా మంచి అవకాశం కల్పిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నిటికీ ఆకర్షితులైనటువంటి మహిళలే పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు తెలిపారు. దాని తర్వాత మిగిలిన రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిన కారణంగా పూర్తి స్థాయిలో 108 స్థానాలు టీవీకే పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ఒక లార్జెస్ట్గా అంటే తక్కువ కాలంలోనే ఎక్కువగా ఇంత పెద్ద ఎత్తున ఆదరణ రావాలా అంటే అంత ఆసామాసి విషయం కాదు. సినీ గ్లామర్ ఎంత ఉన్నప్పటికీ కూడా అంటే సంక్షేమ పథకాలతో ఆకర్షితులు అవ్వడం, ఇప్పటికే ద్రవిడ పార్టీలతో ఈ 40-50 సంవత్సరాల నుంచి కూడా అంటే విసికి వేసారిపోయినటువంటి తమిళ ప్రజలు ఈ రకంగా సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ప్రత్యామ్నాయం కోరుకుంటూ రావడం జరిగింది. ఆ ప్రత్యామ్నాయం కోరుకుంటున్న సందర్భంలో విజయ్ సినీ రంగంలో ఎంతో స్థాయికి ఎదిగాడు కాబట్టి ఇదే సందర్భంలో మనం గాన ఆయన పార్టీకి గాన మనం మద్దతు తెలిపితే అలాంటి అంటే ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు కూడా హీరోగా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది పేదలకు సొసైటీల ట్రస్టులకు కానీ పేదలకు వీళ్ళకందరికీ కూడా ఆయన సహాయ సహకారాలు అందించడం జరిగింది. పేదలకు అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఆయన ట్రస్టుల ద్వారా కావచ్చు, ఆయన స్వతహాగా. బట్ ఈ రకంగా ప్రభుత్వ పరంగా కూడా మరి కాసేపట్లో ఇంకొక 20-25 నిమిషాల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తొలి సంతకం ఏదైతే ఈ బస్సు ప్రయాణాలు లేదంటే ఇట్లా దీనికి సంబంధించిన వాటిపైనే చేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు మిగిలిన సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా కీలక శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి మంత్రులుగా కన్నా సపరేట్గా డివైడ్ చేస్తే అవి పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ కొరబడుతుందనే ఆలోచనతో కీలక శాఖలు ఆయన దగ్గరే పెట్టుకుని ముఖ్యంగా సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేసే విధంగా స్టాలిన్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ సంక్షేమం దూరమైన కారణంగానే గతంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీలు, అన్నా డిఎంకే పార్టీలు ప్రజలకు దూరం అయ్యాయి. అదే సంక్షేమాన్ని మనం కూడా వేరే శాఖలకు అప్పగిస్తే కన్నా చాలా రకాలుగా భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సంక్షేమానికి సంబంధించినటువంటి ఆ శాఖలని తన దగ్గరే పెట్టుకుని పూర్తి స్థాయిలో పేదలకి ప్రధానంగా, ఎందుకంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మనం మంచి చేయాలి ఏదైతే టీవీకే ప్రభుత్వం అనేది ఆయన ఆలోచన. అందువల్లనే ఈ 6 రోజుల పాటు కూడా ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు సృష్టించినప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకుని ఎక్కడా కూడా
ఒక పళ్ళుతో మాట కూడా ఎవరిని కూడా ఆయన మాట్లాడలేదు. అధికారం వీళ్ళు దూరం చేస్తున్నారు, నేను అధికారంలోకి రావడానికి వీళ్ళు అడ్డుకుంటున్నారు అన్నట్టు కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. కనీసం సన్నిహితులతో కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి. ఖచ్చితంగా పైన దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది, మనం ఒక మంచి ఆశయాలతో మనం ఈ ప్రభుత్వం మనం ఏర్పాటు చేయాలనుకున్నాం. బట్ ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలే ఆశీర్వదించిన తర్వాత ఎవరు ఎన్ని కుట్రలు పడినా, ఒక రోజు లేట్ అయినా, ఒక గంట లేట్ అయినా మనం అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా ప్రజలకి అందరికీ మనం చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం మనం మంచి చేసే ప్రయత్నం చేద్దామంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది. సన్నిహితులతో కూడా చెప్పి ఆ రకంగా నిన్నటి వరకు కూడా వేచి ఉండి నిన్న సాయంత్రం కొన్ని పార్టీలన్నీ కూడా సహాయ సహకారాలు అందించిన కారణంగా ఈ సందర్భంగా స్టాలిన్ విషయాన్ని కూడా చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్టాలిన్ కూడా పరోక్షంగా కూటమిలో సిపిఎం, సిపిఐ ఇట్లా వీసీకే పార్టీలు ఉన్నప్పటికీ కూడా మీరు స్వేచ్ఛగా బయటకు వెళ్ళి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పిన కారణంగానే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ విధంగా టీవీకే పార్టీకి సపోర్ట్ చేశారు. బట్ అదే సందర్భంలోనే వాళ్ళు మేము పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, ప్రభుత్వ ఏర్పాటుకు సపోర్ట్ చేస్తున్నాం అంతే తప్ప ప్రభుత్వంలో భాగస్వాములు కాము అన్నట్టు కూడా చాలా క్లారిటీగా సిపిఎం, సిపిఐ జాతీయ పార్టీలు చెప్పేయడం జరిగింది. కేవలం ఇక కాంగ్రెస్ పార్టీ, వీసీకే పార్టీ నుంచి మాత్రమే వాళ్ళకి కొందరికి మంత్రి పదవులు అప్పగించే అవకాశం అయితే ఉంది. సో ఏదైనప్పటికీ కూడా మరో 10-15 నిమిషాల్లోనే కరెక్ట్గా సరిగ్గా 10 గంటలకి విజయ్ పూర్తి స్థాయిలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం 9 మందికి మంత్రులుగా అవకాశం క్యాబినెట్లో కల్పిస్తారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా అంటే గవర్నర్ నిన్న 13వ తారీఖున ఏదైతే అసెంబ్లీలో దీనికి సంబంధించి మీరు మ్యాజిక్ ఫిగర్ అంటే ఏదైతే అక్కడ అంటే ఓటింగ్ కూడా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది, బలాబలాలు చూసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మాత్రం ఈ కార్యక్రమానికి మాత్రం ఈ ప్రమాణ స్వీకారానికి మాత్రం సినీ రంగం నుంచి ముఖ్యమైనటువంటి ప్రముఖులు అట్లా రాజకీయ రంగాల నుంచి మరికొంతమందికి ఇక సపోర్ట్ చేసినటువంటి పార్టీల నుంచి కూడా మరికొంతమందికి అవకాశం కల్పించారు. ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులు మంత్రులతో పాటు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మంత్రుల కుటుంబ సభ్యులు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఆయన సన్నిహితుల నుంచి ఒక 100 మంది వరకు అవకాశం ఇట్లా అందరినీ ఓవరాల్ కలుపుకుంటే పరిమిత సంఖ్యలోనే నెహ్రూ స్టేడియానికి ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నిన్నటి నుంచి కూడా ఇన్వైట్ చేశారు. కార్యకర్తలు, నాయకులు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పారు. క్లియర్ గా మనకు కనిపిస్తుంది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ కూడా చేరుకోబోతున్నట్లుగా ఇప్పుడే లోక్ భవన్ నుంచి బయలుదేరినట్టుగా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో దీంతో పాటు ఎవరైతే మెజారిటీకి సంబంధించి